వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. పార్లమెంట్ సమావేశాల్లో మన రాష్ట్ర ఎంపీలు హాజరవుతున్నారు. అసలు వాళ్ళు ఎందుకు హాజరవుతున్నారో ప్రశ్నించుకోండి. మనకి ఇచ్చిన విభజన హామీల్లో కేంద్రం ఎన్ని అమలు చేసింది? 25 మంది పార్లమెంట్ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నాయని ఏ పార్టీ అయినా వారంతా బీజేపీ ఎంపీలుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎటువంటి బిల్లు పెట్టినా మద్దతు ఇస్తున్నారు. మోడీ మెప్పు కోసం ఏపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారు. 11 ఏళ్లుగా మోడీ ఏపీకి ఏం చేశారో చెప్పాలి. జగన్ అక్రమ పొత్తు, చంద్రబాబు బహిరంగ పొత్తు పెట్టుకున్నారు. మోడీకి బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. అసలు పార్లమెంటు సమావేశాలకు ఎందుకు హాజరవుతున్నట్లు? ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు, జగన్లు ఎందుకు మాట్లాడారు? మాట తప్పిన వ్యక్తి, మోసం చేసిన వ్యక్తి బీజేపీ కదా. ఏపీకి అన్యాయం చేసిన మోడీని కేడీ అంటే తప్పేముంది? చంద్రబాబు మద్దతు లేకపోతే నేడు కేంద్రంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండేదా? ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా మరిచిపోయే పరిస్థితి తెచ్చారు. ఎంపీలకు దమ్ము ధైర్యం ఉంటే హోదా మోడీని ప్రశ్నించాలి. పోలవరం 40 మీటర్ల ఎత్తుకు తగ్గించిన అడగలేరా? R&R ప్యాకేజ్ తగ్గించినందుకు పోలవరం ఎత్తు కుదించారు. 45 మీటర్ల ఎత్తులో పోలవరం ఉండాలని మోడీపై ఒత్తిడి తేవాలి. ఏపీకి రాజధాని కేంద్ర నిర్మాణం చేసి ఇవ్వాలి. ఢిల్లీని తలదన్నే రాజధాని కడతామని మోడీ చెప్పలేదా? మా హక్కులు అని చెబుతూ అప్పులు ఇవ్వటం ఏమిటి? భావితరాల తలలపై అప్పుల భారం మోపుతున్నారు. నాకు అప్పు వద్దు, నిధులు ఇవ్వండి అని అడగలేరా? ఏపీ ఎంపీలంతా రాష్ట్రం కోసం, ప్రజల కోసం మోడీని నిలదీయండి. ఇంకో రాష్ట్రం నుంచో వాళ్ళు మాట్లాడాలి అని సమయం తీసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా, లేకపోతే మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా? మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడాల్సింది ఎవరండి? మన ఎంపీలు కాదా? మనకు లేరా 25 మంది ఎంపీలు లోక్సభలో? మనకు లేరా 11 మంది ఎంపీలు రాజ్యసభలో? మిగతా రాష్ట్ర ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడుకుంటారు. మన రాష్ట్ర ఇష్యూలు ఎందుకు మాట్లాడతారు? అందుకే చెప్తున్నాము, మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడడానికే కదా 20 మంది లోక్సభ. నాకేమైనా చేస్తుందా ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీకి, అది వాస్తవం. అది చెప్పమనంటే నేను ఒప్పుకుంటా. కానీ ప్రత్యేక హోదా అన్నది అసలు ఊపిరే లేకుండా, దానికి ఊసే లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? మరి మీరు రాజకీయ ఉనికి కోసము, మీరు సర్వైవ్ కావడం కోసము, మీరు బీజేపీ మెప్పు పొందడం కోసము మీరు ప్రత్యేక హోదాని గోయి తీసి పాతి పెట్టి మళ్ళీ మా మీద అంటారా? సిగ్గుండాలి కదా. అలాగే సూపర్ 6 కూడా కనీసం ఇంతమంది ఎంపీలు ఉన్నారే, కనీసం విశాఖపట్నం స్టీల్ అయినా కూడా ఒక్క అష్యూరెన్స్ తెచ్చుకోగలుగుతున్నారా? విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము, విశాఖపట్నం స్టీల్ని కాపాడుకోగలము అని ఒక్క అష్యూరెన్స్ అయినా ఈ ఎంపీలు తెచ్చుకోలేకపోతున్నారంటే విభజన హామీలు కొత్తవి తెచ్చుకోవడం కదా దేవుడేది. కనీసం ఉన్న ఆస్తులైనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? మారారు 4 సార్లు దానికి శంకుస్థాపనలు అయ్యాయి. దాన్ని ఇప్పటి వరకు కూడా మట్టి ఎత్తి పోసింది లేదు. మరి ఇలా ఉంటే విభజన హామీలలో మరి ఒక్కటంటే ఒక్కటైనా దక్కుతుందా అన్న అనుమానం ప్రజలకు రాకపోవడం ఆశ్చర్యం కాదు కదా. అన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఉత్తరాంధ్రకి ఆ 2 ప్రాంతాలకు కేటాయించాల్సి ఉంటే కనీసం 10వ వంతైనా చేశారా? ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా 1500 కోట్ల రూపాయలు మాత్రమే. మరి ఎప్పుడు సాధించుకోవాలి అని? చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ అన్నారు. దానికి సంబంధించి చూస్తే కనీసం ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా? రైల్వే జోన్ అన్నారు, అదిగో ఇదిగో అని చెప్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలలో నెరవేర్చుకోలేకపోయాము అంటే మరి ఎంపీల ఫెయిలియర్ కాకపోతే ఏమిటి అని అడుగుతుంది. మరొకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు? పార్లమెంటులో కూడా మాట్లాడలేకపోతే మిమ్మల్ని పార్లమెంటేరియన్స్గా ఎందుకు చేసినారు? ఒకసారి మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరు ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం, అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలలో మనకిచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత పూర్తిగా ఎంపీల మీదనే ఉంది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడండి, నిలదీయండి. అవసరమైతే తాడో పేడో తెలుసుకోండి, అవసరమైతే సభను స్తంభింపజే కొట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రానికి చెందిన వాళ్ళకు ప్రైమరీ బాధ్యత ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇంకా ఆంధ్ర రాష్ట్రం గురించే కదా చేయాలి. ఈజీగా
easier for Andhra AP MPs to talk about AP issues than for other MPs to talk about AP issues. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే